Good morning students, welcome to our channel KAVITHASHOK educational channel for mathematics. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వర్క్కైనా మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మనం 9th క్లాసు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ వర్క్ని శాంపుల్గా తీసుకొని అది ఎలా చేయాలో చూద్దాం. రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి స్క్వేర్ రూట్ స్పైరల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది మనం ప్రాజెక్ట్ వర్క్గా తీసుకోవడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రిపీటెడ్గా వీడియో చూసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ మనము ఆ ప్రాజెక్ట్ నేను తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్ దగ్గరికి వెళ్దాం. రైట్, చూడండి, రియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ టాపిక్ ఏంటంటే స్క్వేర్ రూట్ స్పైరల్. ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కండక్టెడ్ స్టూడెంట్. మీకు కండక్టెడ్ స్టూడెంట్ అని ఎందుకు అడిగాడంటే మీకు గ్రూప్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇండివిజువల్ ప్రాజెక్ట్ అయితే ఒక్కరే నేమ్ రాసేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. అదే గ్రూప్ ప్రాజెక్ట్ అయితే ఆ గ్రూప్కి సంబంధించినటువంటి మెంబర్స్ అందరినీ కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ప్లానింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ విధంగా మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నామో దాన్ని సిస్టమేటిక్గా ఎట్లా అరేంజ్ చేసుకున్నాం అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఏమేమి మెటీరియల్ కావాలి అంటే మీకు కంపల్సరీగా A4 సైజ్ పేపర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైట్ పేపర్, A4 సైజ్ వైట్ పేపరు, స్కేల్, ప్రొట్రాక్టర్, పెన్సిల్, కంపాస్. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకేమైనా అడిషనల్గా కావాలంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రొసీజర్ ఏంటంటే మనం ప్రొసీజర్ని డయాగ్రామ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. నేను అక్కడ ప్రొసీజర్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ రాయడం జరిగింది. ఈ ప్రొసీజర్లో మీరు అన్నీ కూడా స్టెప్స్ చూసుకోండి. ఇట్లా ఏంటంటే స్క్వేర్ రూట్ స్పైరల్ ఏంటంటే ఇది స్క్వేర్ రూట్ స్పైరల్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు O అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి OP అనేటువంటి లైన్ సెగ్మెంట్ని మీరు డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని P అనేటువంటి పాయింట్ను OPగా బేస్ చేసుకొని 90 degreesలో ఒక లైన్ డ్రా చేసి సేమ్ 1 యూనిట్ని యూజ్ చేసుకొని మనము Q దగ్గర కట్ చేయాలి. కట్ చేయడం అంటే ఏంటి, కంపాస్ యూజ్ చేసుకొని మనం OP యూనిట్ 1 యూనిట్గా తీసుకోండి, P దగ్గర నుంచి కట్ చేయండి. ఎలా కట్ చేయాలని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత Oని Qని జాయిన్ చేస్తే √2 వస్తుంది. ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ దాంతోపాటు P దగ్గర సేమ్ OQని బేస్ చేసుకొని సేమ్ ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని మళ్ళీ 90 degreesలో లైన్ డ్రా చేయడము, మళ్ళీ 1 యూనిట్తో కట్ చేయడము. కట్ చేసిన తర్వాత R వస్తుంది, మళ్ళీ Oని Rని జాయిన్ చేయటము, అప్పుడు √2 అవుతుంది, √3 అవుతుంది. √2 ఎలా వచ్చిందనేది మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రయాంగిల్ OPQ తీసుకుంటే పైథాగరస్ థీరం, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి OQ² = OP² + PQ² అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు √2 ఎలా వస్తుందో చెప్పాను. అలాగే √3 ఎలా వచ్చిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. అలా మీరు 1 యూనిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ వచ్చేటువంటి డయాగ్రామ్ ఎలా కనపడుతుంది, ఒక స్పైరల్లా కనపడుతుంది అనమాట. అందుకే దీన్ని స్క్వేర్ రూట్ స్పైరల్ అని అంటాం అనమాట. ఈ స్క్వేర్ రూట్ స్పైరల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కన్క్లూజన్ ఏం తెలిసింది అంటే మనం √2, √3, √4 వాల్యూస్ని మనం నంబర్ లైన్ పైన డ్రా చేయటం. నంబర్ లైన్ పైన డ్రా చేయటం అంటే ఇప్పుడు √2 వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి మనము దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ నంబర్ లైన్ పైన కట్ చేస్తే మీకు √2 ఎక్కడ ఉందో తెలుస్తుంది. అలాగే ORని బేస్ చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేస్తే ఇక్కడ √3 ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే √4, √5 ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. రిఫరెన్స్ ఏంటంటే నేను టెక్స్ట్ బుక్ని రిఫరెన్స్గా తీసుకున్నాను. దాంతోపాటు NCERT మెటీరియల్ని, డిజిటల్ మెటీరియల్ని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. దాంతో నేను కన్స్ట్రక్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్. నీకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎవరెవరు నీకు హెల్ప్ చేశారో అందరూ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. స్టూడెంట్ సిగ్నేచర్, నీ సైన్ చేసేసండి, రోల్ నెంబర్, ఇది రాయటం జరుగుతుంది అనమాట. దీంతోపాటు నేను పెట్టినటువంటి ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ మ్యాటర్, ఇది ఎట్లా కన్స్ట్రక్ట్ చేసామనేది కూడా నేను చెప్పడం జరిగింది, మీరు కంటిన్యూ చేయండి. స్క్వేర్ రూట్ స్పైరల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు OP 1 యూనిట్ ఉండాలి. 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్ అనే కాదు అర్థం, మీరు 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను 1 ఇంచ్ తీసుకొని చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడేం చేయాలి అంటే ప్రొట్రాక్టర్ తీసుకోవాలి. తీసుకొని ఎగ్జాక్ట్ P పాయింట్ దగ్గర పెట్టుకొని
90 డిగ్రీస్ ఉండేటట్టు ఒక పాయింట్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత స్కేల్తో లైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత మీకు 1 యూనిట్ అన్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో 1 యూనిట్ని తీసుకోండి కంపాస్ యూజ్ చేసుకొని. సేమ్ అదే 1 యూనిట్తో ఒక ఆర్క్ని ఇక్కడ కట్ చేయండి. ఈ టచ్ అయిన పాయింట్ని మనం క్యూ అనుకోండి. ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఈ రెండు జాయిన్ చేసిన తర్వాత ఈ మెజర్మెంట్ ఏమవుతుందంటే √2 అవుతుంది. ఈ √2 ఎలా వచ్చింది అనేది మీకు ఆల్రెడీ నేను ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకొని ఓక్యూ లైన్ బేస్గా తీసుకొని ఇక్కడ క్యూ పాయింట్ దగ్గర పెట్టేసి సేమ్ 90 డిగ్రీ చూడండి. 90 డిగ్రీస్ దగ్గర టిక్ పెట్టుకోండి. స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇంతకుముందు అలానే 1 యూనిట్ అన్నాం కదా, అదే 1 యూనిట్ని సేమ్ లెంత్ తీసుకొని ఇక్కడ ఇంకొక ఆర్క్ కట్ చేయండి. ఇప్పుడు ఆర్ అనేటువంటి పాయింట్ వస్తుంది. మళ్ళీ ఇది జాయిన్ చేయండి. ఇప్పుడు ఇదేమవుతుందంటే √3 అవుతుంది. ఈ √3 ఎలా వచ్చింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ ఇంకొక పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ ఆర్ని బేస్ చేసుకొని 90 డిగ్రీస్ దగ్గర టిక్ పెట్టుకోండి. మళ్ళీ లైన్ డ్రా చేయండి. ఇట్లా లైన్ డ్రా చేసిన తర్వాత సేమ్ 1 యూనిట్ డిస్టెన్స్తో మళ్ళీ ఒక ఆర్ దగ్గర నుంచి కట్ చేయండి. ఈ కట్ అయినటువంటి పాయింటే ఎస్. మళ్ళీ ఓని ఎస్ని జాయిన్ చేయండి. ఇదేంటంటే √4. సేమ్ మళ్ళీ ఎస్ పాయింట్ దగ్గర ఓఎస్ లైన్ బేస్ చేసుకొని మళ్ళీ 90 డిగ్రీస్ దగ్గర లైన్ టిక్ పెట్టుకోండి. స్కేల్తో లైన్ కొట్టేసేయండి. మళ్ళీ సేమ్ 1 యూనిట్తో ఆర్క్తో కట్ చేయండి. అది టీ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓని టీని జాయిన్ చేయండి. మీకు √5 వస్తుంది. ఇలాగే మీరు 1 యూనిట్తో ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకుని 90 డిగ్రీస్ లైన్ కొట్టడం, ఇది కట్ చేసుకుంటూ ఆర్క్తో 1 యూనిట్ చేసుకుంటూ వస్తే ఇలా డిజైన్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే స్క్వేర్ రూట్ స్పైరల్ అంటారనమాట. సో ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే మీకు ఒక స్పైరల్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని స్క్వేర్ రూట్ స్పైరల్ అంటాము.